దగాపడ్డ తెలంగాణకు రహదారులు వేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు రావాలి, మీరు కావాలని మేము దగ్గరుండి ఎన్నో కష్టాలు పడి మిమ్మల్ని గెలిపించుకోవడం జరిగింది. ఎన్నో ఇబ్బందులకు గురైన నిరుద్యోగుల పక్షాన నిలబడినటువంటి మీరు ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. సో మీరు ఇంత సానుకూలంగా స్పందించినందుకు మేము చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. అంటే అనుకోని పరిస్థితుల్లో కొన్ని విషయాలలో కొన్ని తప్పిదాలు జరిగినట్లున్నాయి. ఆ విషయాలు మాకు కూడా అర్థమవుతున్నాయి. కానీ మా మనోవేదన మీరు అర్థం చేసుకొని మాకు కాస్త భరోసా ఇచ్చినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నిరుద్యోగుల జేఏసీ తరపు నుంచి నీలం వెంకటేష్ గన్న తరపు నుంచి, ఆర్ కృష్ణయ్య గారి తరపు నుంచి, మరియు అదేవిధంగా అశోక్ సార్ గారి తరపు నుంచి, రియాజ్ సార్ తరపు నుంచి, అందరూ కోదండరామ్ సార్ తరపు నుంచి, ప్రవీణ్ కుమార్ సార్ తరపు నుంచి మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ఉన్న నోటిఫికేషన్లో సగం వరకు బ్యాక్లాగ్లే పడిపోతున్నాయి. దానివల్ల ఎంతోమంది మేము ఆశలు పెట్టుకున్నాం. నాకే పీజీటీ వస్తుంది అనుకున్నాం. పీజీటీ అసలు 1:2లో కూడా రాలేదు. టీజీ2 అనే ఆశతో ఉన్నాం. కానీ ఇప్పుడున్న రిజల్ట్స్ పరిస్థితులలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో మేము కొన్ని రకాలైనటువంటి చర్యలకు పాల్పడ్డాం. ప్రజాభవన్కి వచ్చాం, ప్రజాప్రతినిధులను కలిసాం, ఎంతోమందికి ఫోన్లు చేశాం, ఎన్నో మెసేజ్లు చేశాం, ఎన్నో ట్వీట్లు చేశాం, నానా రకాలైన హడావిడి చేశాం. ఇప్పుడు నిన్న జరిగినటువంటి క్రమంలో మీరు ప్రవీణ్ సార్ గారి ట్వీట్కి రిప్లై ఇవ్వడంతో మాకు చాలా రాత్రి చాలా ప్రశాంతమైన వాతావరణం మేము గడపాల్సి వచ్చింది. సో అందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. మీ మీద నమ్మకం ఉంది, మాకు పూర్తి నమ్మకం ఉంది. మీరు మాకు భరోసా ఇచ్చారు, అదే భరోసా నిలబెట్టుకుంటారని కూడా మాకు నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో మీకు భారీ మెజారిటీతో ఖచ్చితంగా ఏ ఒక్క సీటు మిస్ అవ్వకుండా మేము మా వంతు కృషి చేసి మీకు మిమ్మల్ని గెలిపిస్తామని నిరుద్యోగుల జేఏసీ తరపు నుంచి మరియు మా గురుకుల అభ్యర్థుల తరపు నుంచి మేము తెలుపుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయాన్ని మీరు మర్చిపోకుండా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, దాంట్లో ఉన్న మైనస్లు ఏంటి, దానికి చేయవలసిన చర్యలు ఏంటి, అధికారులతో తక్షణమే చర్యలు జరుపుకొని అది కాస్త ఇంప్లిమెంట్ చేయవలసిందిగా దాన్ని అఫీషియల్గా మీరు అనౌన్స్ చేస్తే మేము ఇంకా చాలా సంతోషిస్తాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై కాంగ్రెస్, జై రేవంత్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్.